సార్ మేము ఆర్టీసీ కార్మికులుగా గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేము. మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధానంగానే మేము అడుగుతున్నాము. ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరికి ఇబ్బంది పెట్టే తత్వం కూడా మాది కాదు. గౌరవ పెద్దలు అన్న రాజిరెడ్డి గారు వచ్చారు. వారి నాయకత్వంలో మేము గతంలో ఎంతో పోరాటాలు చేసినాము, ఎన్నో త్యాగాలు చేసినాము. మా బస్కపయ్య నైచెలేగానే నిదానంతో ఎంతో ముందుకెళ్ళాము. అయినా కానీ ఈ గవర్నమెంట్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, విలీన ప్రక్రియ పూర్తి చేస్తాము, పే స్కేల్స్ ఇస్తాము, అన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నాం సార్, మీరు చెప్పిందే మాకు చేయమని అడుగుతున్నాము. మా గొంతమ్మ కొలకరు కావు, మావి చాలా చిన్న చితక జీతాలు. అందరూ చదువుకునే స్టేజ్లో ఉన్నారు, పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఎంతో ఇబ్బందులు పడి మా మహిళా సోదరులు పొద్దున ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. ఇది సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన దానికే మేము అడుగుతున్నాం సార్. మీ మీద మాకు ఎలాంటి కోపం కానీ, మేము ప్రజాసేవకులం. మీరు ఎట్లా సేవ చేయడానికి వచ్చారో మేము కూడా అట్లే సేవ చేయడానికి వచ్చాము. దీంట్లో ఎవరికి ఎలాంటి భేషజాలు లేవు సార్. మీరు చెప్పిన దానికే, మీరు అన్నదానికే మీరు కట్టుబడి ఉండి మమ్మల్ని ఈరోజైనా మాట్లాడి చర్చలకు పిలిచి మాట్లాడి మా జేఏసీ నాయకత్వంతో మాట్లాడి కరెక్ట్ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు కాకుండా చూస్తారని మరొక్కసారి ఈ మీడియా తరఫున మీకు విన్నవించుకుంటున్నాం సార్. ఏది ఏమైనప్పటికీ మేము చాలా చిన్న జీతాలు పనిచేసే వాళ్ళం సార్. ఏదైనా కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు ఏదైనా కానీ గట్టెక్కుతాయి. గతంలో ఎన్నో ఉదాహరణలు చూశారు. చంద్రబాబు నాయుడు లాంటి వారు, కేసీఆర్ లాంటి వారు ఏమయ్యారో అన్నీ చూశారు. అలా మేము కోరుకోవట్లేము సార్. మేము మీకు మద్దతుగానే ఉంటాము, అండగానే ఉంటాము. కాకపోతే మా కోరికలు, మీరిచ్చిన హామీలు మమ్మల్ని బతికించి మిమ్మల్ని బతకమని చెప్తా ఉన్నాం సార్. మిమ్మల్ని ఎవరిని మేము విమర్శించదలుచుకోలేదు. ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మేము ప్రజాసేవకులము. ఆ దేశ సేవలో ఆర్మీ జవాన్లు ఎంత సేవ చేస్తున్నారో ఈ ప్రజలకు మేము కూడా కార్మికులుగా మేము కూడా అంతే సేవ చేస్తున్నాం సార్. అదే ప్రియారిటీగా ఉంచుకొని మమ్మల్ని పెద్ద మనసుతో మీరు సమస్యను అర్థం చేసుకొని పరిస్థితులను అవగాహన చేసుకొని మీ ఉన్నతాధికారులతో నివేదికలు తెప్పించుకొని దయచేసి ఒక్కసారి సమీక్ష చేసి మళ్ళీ ఒక్కసారి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సమగ్రమైన మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మరొక్కసారి మీడియా తరఫున తెలియజేస్తున్నాం సార్. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అన్నవారు నిబద్ధతతో, కృషితో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఓన్లీ ప్రజాసేవకే మేము పని చేస్తూ ఉన్నాం సార్. మాకు ఓన్లీ మేము జీతం ఇవ్వమని అడుగుతున్నాం. మాకేవో అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి ఏం అడుగుతలేము. డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటలేము, రేషన్ కార్డులు ఇవ్వమంటలేము, ఏమి ఇవ్వమంటలేము. మా జీతాలు మాకు ఇవ్వండి, మా పిఆర్సీలు మాకు ఇవ్వండి, మా డిఏలు మాకు ఇవ్వండి. మాకు వచ్చేటి మా న్యాయమైన కోరికలు తీర్చమని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్.